ఆయన ప్రభుత్వ అధికారి. ఆ రాష్ట్రంలో పోలీసులకే బాస్ ఆయన. కానీ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను మరిచి ధనదాహానికి రుచిమరిగారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నారో ఏమో. బాధ్యత గల డీఐజీ పదవిలో ఉంటూ లంచాలు తీసుకుంటూ ఇల్లంతా డబ్బు కట్టలతో బంగారంతో నింపేశాడు. పంజాబ్లోని డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లార్ వ్యవహారం ఇది. $8 లక్షలు లంచం తీసుకుంటూ హర్చరణ్ సింగ్ భుల్లార్ సిబిఐకి అడ్డంగా దొరికిపోయారు. డీఐజీ కార్యాలయంతో పాటు రోపార్, మొహాలీ, చండీగఢ్లోని భల్లార్ నివాసాల్లో తనిఖీలు జరపగా సుమారు 5 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు, మెర్సిడెస్, ఆడి కార్ల తాళాలు, 22 లగ్జరీ గడియారాలు, లాకర్ తాళాలు, 40 లీటర్ల దిగుమతి చేసిన మద్యం, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్తో సహా తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే డీఐజీకి బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద 21 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? పూర్తి వివరాలు చెప్పండి. పంజాబ్ లోని డీఐజీ హరణ్ చరణ్ సింగ్ భుల్లార్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. పంజాబ్ లో డీఐజీగా పోలీస్ శాఖలో అధిక విధులు నిర్వహిస్తున్న హర్చరణ్ ఇష్యూ ఇప్పుడు సంచలనమని చెప్పాల్సి ఉంటుంది. 8 లక్షల లంచం తీసుకుంటూ హర్చరణ్ సింగ్ భుల్లార్ సిబిఐకి అడ్డంగా దొరికిపోయారు. అనంతరం డీఐజీ కార్యాలయంతో పాటు రోఫర్, మొహాలీ, చండీగఢ్ లోని బల్లార్ నివాసాల్లో తనిఖీలు జరపగా దాదాపు 5 కోట్ల రూపాయల నగదుతో పాటు 1.5 అంటే దాదాపు కేజీన్నర బంగారు ఆభరణాలతో పాటు స్థిరాస్తి పత్రాలతో పాటు ఒక మెర్సిడెస్, ఆడి కార్ల తాళాలతో పాటు దాదాపు 22 లగ్జరీ గడియారాలు, లాకర్ తాళాలు సైతం కూడా బయటపడ్డాయి. ఇక 40 లీటర్ల దిగుమతి చేసిన విదేశీ మద్యం కూడా దొరికినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. డబుల్ బ్యారెల్ గన్ తో పాటు ఒక పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్ తో సహా తుపాకులు, మందుగుడు సామగ్రి సైతం కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డీఐజీకి బాధితులకు మధ్యవర్తిగా ఒక వ్యక్తి వ్యవహరించారు. అతనే కృష్ణ అనే వ్యక్తి. ఆయన కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని మధ్య నుంచి కూడా దాదాపు 21 లక్షల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకుని 2 నిందితులను సైతం కూడా కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇక పంజాబ్ లో పట్టుబడి అవినీతి సిమెంగా ఇప్పుడు పంజాబ్ డీఐజీగా పనిచేస్తున్నారు. గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తుంది. ఏకంగా ఈ కేసులో ఒక్కసారిగా సిబిఐ ఇన్వాల్వ్ అయిందంటే మొదటి నుంచి కూడా కొంత అధికారి పైన నజరు పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సిబిఐ ఒక ప్రణాళికబద్ధంగానే దీంట్లో ఆపరేషన్ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే దాదాపు 8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నా ఒక్కసారిగా సిబిఐ అధికారులు నేరుగా వచ్చి అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 5 కోట్ల పైన అనేది కూడా చెప్తున్నారు. బహిరంగ మార్కెట్ లో ఆయన సంపాదించిన ఆస్తుల యొక్క విలువ కూడా అత్యధికంగా ఉంటుందని చెప్తున్నారు. పంజాబ్ లో దాదాపు కొంతకాలం ఆయన డీఐజీగా కూడా పనిచేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అనేక లావాదేవీలు జరిపినట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి మరికొంత స్పష్టత రావాల్సి అయితే ఉంది. దాదాపు బాధ్యతను మర్చి ధనదాహం రుచిమరినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే వ్యూహంతోనే పూర్తిగా కూడా అక్రమ దందాలు కావచ్చు, సెటిల్మెంట్ కు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా మధ్యవర్తుల ద్వారా కూడా అనేక లావాదేవీలు చేసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగుతుంది. ఇక ఇతర ప్లేస్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా వివిధ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్టు కూడా చాలా స్పష్టంగా దానికి సంబంధించిన మరింత డేటా కూడా బయటికి రావాల్సింది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.